నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీ నాయకుల మీద చాలా సీరియస్ అవుతున్నారు. మీరు గెలిచింది మీ వ్యక్తిగతంగా కాదు, పార్టీ జెండా మీద, ఇది దృష్టిలో పెట్టుకోండి, మీరు దారి తప్పుతున్నారు, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అంటూ ఇంత స్ట్రాంగ్గా హెచ్చరికలు జారీ చేశారు అంటే పార్టీలో ఏం జరుగుతుంది అనే అనుమానం వ్యక్తమవుతుంది. ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా అంతర్గత కలహాలు బయటపడుతున్నాయి, కూటమిలో ఇక చీలిక ఏర్పడుతుంది అంటూ కూడా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరి వాస్తవం ఏంటి, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంత సీరియస్ అవ్వాల్సి వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. ఇద్దరు వ్యక్తులు అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు వ్యక్తుల గొడవ ఈరోజు చర్చనీయాంశంగా మారి సీఎం చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యే పరిస్థితి ఏర్పడింది అంటే ఎలా చూడాలి అంటారు? అలానే చీలికలు ఏర్పడ్డాయి, పార్టీకి చెడ్డ పేరు వచ్చేస్తుంది, సో నెక్స్ట్ టైం రాదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఇదంతా? పదే పదేనమ్మా ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు ఏ మీటింగ్ జరిగినా కూడా, పార్టీ మీటింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎమ్మెల్యేలు కట్టు తప్పకూడదు, పరిధిలో ఉండాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు మనల్ని నమ్మి 164 మంది ఎమ్మెల్యేని ఇచ్చి ఒక అధికారం ఇచ్చారు మనకి. ఇది ఏదో మనకి శాశ్వతం అనుకోకూడదు. తేడా వస్తే అధికారపీఠ మార్చేసే శక్తి ఉన్నది ప్రజలకి. ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు, ప్రజల్లో చులకన కాకూడదు. కూటమి పార్టీలో ఉంటే 3 పార్టీల మధ్యన కూడా చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా సరి చేసుకుంటా వెళ్ళాలి. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మేమేమో ఒక పక్క నుంచి పెట్టుబడులు తీసుకురావడానికి, రాష్ట్రం డెవలప్ చేయడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాం. మీరు మాకు బలం కావాలి కానీ బలహీనత కాకూడదు అనే విధానంతో ఒక పక్కన చంద్రబాబు గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా పదే పదే చెప్తున్నారంటే దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం కూడా ఆలోచించుకోవాలి. ఏ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి అంటే భయంతో ఇచ్చారు. ఇంత అధికారం ఇచ్చిన తర్వాత అహం తలకెక్కకూడదు. ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటిది విషయంలో విజయవాడ ఎంపీ గారికి, తిరువూరు ఎమ్మెల్యే గారికి మధ్య జరుగుతున్నటువంటి ఆ వ్యవహారం బయటికి రావడం, వాళ్ళు కూడా బహిరంగంగా బయటకు వచ్చి విమర్శలు చేసుకోవడంతో అది ఏదో తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారంగా మనం వదిలేయచ్చు, కానీ వదలలేము. ఇప్పుడు మమ్మల్ని అడిగితే అమ్మా మీ ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే 164 మంది చెప్తాం మేము. అవును సార్. 21 మంది చెప్పాం. చెప్పరు. ఏ పార్టీ కాబట్టి చెప్పుకోరు. ఎందుకంటే ఒక పార్టీ సంబంధించిన వ్యక్తి 164 మందిలో ఎవరు తప్పు చేసినా కూటమి పార్టీలు అంటారే తప్ప వాళ్ళ పార్టీలు అనరు. మొత్తం కూటమి ప్రభుత్వానికి మచ్చ వస్తుంది. అందుకని మేము అటువంటి విధానంతో ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు బహిరంగంగా వెళ్తుంటే పార్టీల పరువును బయట పెట్టుకుంటే పార్టీ పరువు కూడా కదా, ప్రభుత్వం బయటపడినట్టే కదా, బజార్కి ఎక్కినట్టే కదా. ఎటువంటి పరిస్థితులు అధికారంలోకి వచ్చాం? చంద్రబాబు గారు మాట్లాడారు, ఏదో మీరు మీ ఫోటో మొఖాలు చూసి ఏదో ఓట్లు వేసేసారు అనుకుంటారేమో. కాదు, ఇక్కడ ఒకసారి ఆలోచించుకోండి, మీ స్థాయి ఏంటో ఆలోచించుకోండి ఒకసారి అనే మాట చెప్తున్నారు. వాస్తవం అది. రాష్ట్ర ప్రజలమ్మ నిలబడిన ఎమ్మెల్యే ఎవరో ఏంటనేది చూసుకోలేదు. పైన ఉన్నటువంటి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూశారు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీ గారిని చూశారు. ఖచ్చితంగా రాష్ట్రం డెవలప్ అవుద్ది, ఇదే కంటిన్యూ అవుతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటిన్యూ అవుతే మన రాష్ట్రం అధోగతి పాలవుద్ది అనేటువంటి విధానంతో, ఆ ప్రభుత్వం అంటే భయంతో, ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో వేశారు. అది ఇది మీ గొప్పతనం, మీ అలాగే మీ తెలివితేటలు చూసో, మీ అందాలను చూసో, మీ ముఖార విందాలను చూసో ఈ ఎమ్మెల్యేలను ఎవరో ఎన్నుకోలేదు. ఏదో అంటే ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వతమైన భ్రమంలో ఎవరు ఉండకూడదు. ఏ తప్పులు చేశారో గత ప్రభుత్వంలో ఆ తప్పులు చేయకుండా ఉండడమే మీరు చేయాల్సిన పని. చంద్రబాబు గారు చెప్పిన, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన, గత ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారాలు కానీ, విధానాలు కానీ అటువంటి చేయకుండా ఉండడమే మనం చేయాలి. అది మనకి మనం ప్రజలు ఆలోచించుకునేది. చాలా చాలా జాగ్రత్తగా గమనిస్తారు మన ప్రజలు. మన శాశ్వతంగా 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ఇది, 5 సంవత్సరాలు మీకు ఇస్తున్నాం కాంట్రాక్టు, మీరు బాగా పనిచేస్తే మీకు కాంట్రాక్ట్ రెన్యూల్ చేస్తాం, తేడా వచ్చిందంటే కొత్త కాంట్రాక్టర్కి ఇస్తాం. అదే మనం ఏదో ప్రభువుల కింద ఉండకూడదు. ఈ 5 సంవత్సరాల కాంట్రాక్టులో మన ఇష్టం ఇదే శాశ్వతం అనుకుంటే మాత్రం భ్రమలు తొలగిపోతాయి. కానీ మాకేమవుద్ది గాడిద గుడ్డు, అసలు మేము ఊహల్లో ఎప్పుడు కూడా అనుకోలేదు ఎమ్మెల్యే అవుతామని, ఎంపీలు అవుతామని. గాడిద గుడ్డు ఉంటుంది, పోతుంది, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది. మాకు మాత్రం ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత, ఎంపీ అయిపోయిన తర్వాత మాకు పెన్షన్లు కూడా వస్తాయి కదా, అంటే అయిపోతుంది మా రాజకీయ జీవితం అనుకుంటే కుదరదు.
ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే పదే పదేనమ్మా చంద్రబాబు నాయుడు గారు లక్ష మెజారిటీతో గెలిచినా ఉపయోగం లేదు, పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజారిటీతో గెలిచినా లేదు. ఎమ్మెల్యేలు అందరూ గెలిస్తేనే కదా గవర్నమెంట్ వచ్చింది. అందుకని ఈ రెండు కూడా కలయిక చాలా జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రం గురించి ఆలోచించుకోవాలి. పదే పదే ఇన్ని రకాలుగా కూటమిలో ఒక ఇబ్బందులు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు పదే పదే చెప్తా ఉంటారు, ఇబ్బందులు వస్తాయి, 3 పార్టీల కలయిక, స్థానికంగా రకరకాల ఇబ్బందులు వస్తాయి, కానీ మనం రాష్ట్రం గురించి ఆలోచించుకోవాలి. పదే పదే పవన్ కళ్యాణ్ గారు మరో 10 సంవత్సరాలు 10-15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉండాలని చెప్పి ఎందుకు చెప్తున్నారమ్మా? ఎవరైనా ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ ఏమనుకుంటారు, మా పార్టీ అధికారంలో రావాలి, నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు తప్ప ఏ పార్టీ అధ్యక్షుడైనా ఈ విధంగా ఎవరు కోరుకోరు. రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తులు ఆ విధంగా కోరుకుంటారు. మరి అటువంటి ఆలోచన ఉన్న విధానం నాయకులు ఉన్నప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చేసినట్టే ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, లేకపోతే ఏమో రేషన్ రైస్ దోపిడీ, ఇటువంటి దోపిడీలన్నీ మీరు చేసేస్తే వాళ్ళకి మీకు తేడా లేదు అనుకుని ప్రజలు భావిస్తే అటువంటిప్పుడు ఓటు చేరుతుంది. ఖచ్చితంగా వ్యవహారం ఇలా ఉండదు. ఇవన్నీ గమనించారు కాబట్టి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రం గురించి ఎప్పుడు ఆలోచించేటువంటి పవన్ కళ్యాణ్ గారు మీలో ఉన్నటువంటి ఈ లోటుపాట్లన్నీ సర్దుకుని వెళ్ళాలని పదే చెప్పడానికి కూడా కారణం అది. ఒకటేమో నేను చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తుపాకులు అయితే జన సైనికులు తోటాలు కలిసికట్టుగా గురి చూసి కొట్టారు కాబట్టి వైకాపా పార్టీ నేల కొరికింది. అదే అధికార అహంకం తలకెక్కిందనుకో ఖచ్చితంగా మార్పు తీసుకొస్తారు ప్రజలు. ఆ తర్వాత రాష్ట్రం పరిస్థితి మళ్ళీ తిరిగి అధోగతి పాలవుతుంది. ఆ పరిస్థితులు రాకుండా నిజంగా ప్రజల పట్ల ప్రేమ, మీకు ఓట్లు వేసినటువంటి ప్రజల పట్ల ప్రేమ ఉండి, అభిమానం ఉండి, రాష్ట్రం గురించి ఏమాత్రం ఆలోచన ఉన్నా కూడా విషయాలు ఉంటాయి, అంతర్గతంగా చర్చించుకోవాలి. అంతర్గతంగా చర్చించుకోకుండా రోడ్డును పడేది ఏంటంటే మీరు కాదు, కూటమి ప్రభుత్వం, కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు పడతాయి. ఇప్పుడు ఎవరికి లేదమ్మా, చాలా మంది పదవులు రాక ఎంతో మంది పదవులు రాదని రావట్లేదు, మేము ఎంతో కష్టపడ్డాం అనేటువంటిది నిరాశ ఉన్న వాళ్ళు ఉంటారు. మరి నిరాశ ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడితే పరిస్థితి ఏంటి? మరి ఎందుకు పడట్లేదు? వాళ్ళు ఆలోచన లేక, పదవుల పట్ల ప్రేమ లేక, ఆశ లేక. మనిషి అన్న వాళ్ళకి ఉంటాయి కదా, ఆశలు ఉంటాయి కదా, అయినా కూడా ఎందుకు ఆగుతున్నారు? రాష్ట్రం గురించి. ఈ రాష్ట్రం బాగుండాలంటే కూటమి ప్రభుత్వం మరో దశాబ్ద కాలం ఉండాలి ఖచ్చితంగా. చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఖచ్చితంగా ఈ విధంగా వెళ్ళాలి. ఎందుకంటే 24 గంటల చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు లాంటి 24/7 ఎందుకు కష్టపడుతున్నారు? చంద్రబాబు గారికి పదవులు ఈ గతంలో అనుభవించలేదా? ఆయన ముఖ్యమంత్రి చేయలేదా? ఎంత రాజకీయ జీవితంలో ఎన్ని అనుభవించలేదు పదవులు? ఆయన అన్ని మాటలు పడాలా? పవన్ కళ్యాణ్ గారికి అవసరమా? ఒక్క సంతకం పెడితే 100 కోట్ల రూపాయలు వచ్చేటువంటి ఒక మంచి టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి హీరో ఆయన ఎందుకు పనికిమాలిన వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు? ఆయన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ తిడుతుంటే నువ్వు కళ్ళప్పని చూడవలసి వస్తుంది. ఎందుకు? కాలమే చూసుకుంటది. మన రాష్ట్రం గురించి మనం పోరాడుతున్నాం, రాష్ట్ర భవిష్యత్తు గురించి పోరాడుతున్నాం అనుకుని. లోకేష్ గారికి ఎంత తక్కువ అమ్మా, గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు. మరి ఆయన తల్లిని విమర్శిస్తే ఆయన ఎందుకు మరి కట్నంలో అన్ని దాచుకున్నాడు బాధ అంతాను? ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇవన్నీ గమనించారు కాబట్టి గత ప్రభుత్వం చేసేటువంటి నాయకులు అధికారం మదంతో ఏదైతే చేశారో అదే మదం, అదే అహంకారం మనకు కూడా వస్తే, మనకే వాళ్ళకి తేడా లేదు అనుకుంటే ఏంటమ్మా? మరి 5 సంవత్సరాలు, సంవత్సరాలు అయిపోతుంది, ఇంచుమించు అయిపోయాయి. లాస్ట్ 6 నెలల్లో ఇంక ఎలక్షన్ అంటారు. ఉన్నదల్లా 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని ఆలోచిస్తున్నారు నాయకులు. మీరు ఈ విధంగా చిన్నదానికి పెద్దదానికి రోడ్ల మీదకి వచ్చి, నేను అంటున్నది కొంచెం కటువుగా ఉన్నా కూడా వాస్తవమ్మా, మీ స్థాయి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. పార్టీ నాయకుడికి కానీ, పార్టీ జెండా కానీ వెనకాల లేకపోతే, ఏ పార్టీ అయినా కూడా ఎవరైనా సరే, ఆ పార్టీ నాయకుడు, ఆ పార్టీ జెండా లేకపోతే మీ ఫ్యూచర్ ఏంటి? మీ భవిష్యత్తు ఏంటి? అసలు మీ స్థాయి ఏంటి? మీరెవరు? అసలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేల కింద, ఎంపీలుగా? గతంలో మీ ముఖాలు ఏమైనా తెలుసా? మీరు ఏమైనా ప్రజాసేవలు చేసి వచ్చేసిన వాళ్ళ? రాష్ట్రం కంటే గతంలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అరాచకాలు తట్టుకోలేక ప్రజలు భయంతో చంద్రబాబు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేటువంటి నమ్మకంతో ఓట్లేశారు. అది కాదు అనుకుంటే మనకి ఇదే సరిపోద్ది, ఒకసారి ఎమ్మెల్యే అయిపోయాం, ఒకసారి ఎంపీ అయిపోయాం, గాడిద గుడ్డు అనుకుంటే మాత్రం ప్రజాక్షేత్రంలో మీరు తిరగలేరు. కఠినమైన నిర్ణయాలు కానీ అధిష్టానం తీసుకుందనుకో, మీ భవిష్యత్తు అంధకారమే. అది ఆలోచించుకుని ఎవరైనా ప్రవర్తించాలని మా మనవి.